విశ్వాసంగా ఉన్నప్పుడు, శ్రమలో అందుతున్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు వాక్యం మీద మనకి మనసు పెట్టలేము. దేవుని యొక్క మందిరంలో మనం మనసు పెట్టలేము. అందుకే బాడీ హాజరు, మైండ్ ఆబ్సెంట్ అంటారు కదా. మన యొక్క దేహము, మన యొక్క శరీరము మందిరంలో ఉంటుంది, కానీ దేవుని యొక్క వాక్యం మీద మనం కొన్నిసార్లు మనం మనసు పెట్టలేము. ఎందుకంటే శారీరకంగా మనం శ్రమలో అందుతున్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు వాటి మీద మనం మనసు ఉంచలేము. ఎందుకంటే అపవాదం మనం శోధిస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని కూడా మనం దూరం చేసుకుంటూ ఉంటాం. అయితే దావీదు గారి జీవితంలో జరిగిన కొన్ని విషయాలు తన కుమారుడిగా కనబడుతున్న సొలొమోను భక్తుడు ఈ కీర్తనలో చెప్పబడిన మాట అంటే, నా యొక్క దేవుని మందిరంలో నివాసం చేస్తున్నారో అత్యధికముగా ప్రతి ఒక్క విశ్వాసం కూడా గడపాలి. ఎందుకంటే శ్రమలో ఉన్నప్పుడు దావీదు గారు ఎన్నోసార్లు దేవుడికి ప్రార్థన చేస్తూ అనేక విషయాలు తెలుసుకుంటూ అనేక ఆశీర్వాదాలు పొందుకుంటూ తన జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉన్నారు. చూడండి, రెండో మాట గమనించినట్టే కనుక మొదటి రాజులు 3వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట కనబడుతుంది. అంటే చాలా మనం దేవుని యొక్క ప్రణాళిక లేకుండా అనేక వాటిని అడుగుతూ ఉంటాం. కానీ సొలొమోను భక్తుని యొక్క జీవితంలో ఏమంటున్నారంటే, నువ్వు ఏదైతే అడుగుతున్నావో, దేవుని యొక్క మందిరంలో నువ్వు ఏదైతే అడుగుతున్నావో ప్రతిదీ కూడా నేను నీకు అనుగ్రహిస్తున్నాను. కిందకి మనం చూసినట్టే కనుక 6వ వచనంలో కనబడుతుందంటే, సొలొమోను